నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో గత 14 రోజులుగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెను పట్టణ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ హామీ మేరకు విరమించినట్లు కమిషనర్ వైవో నందన్ ప్రకటించారు. కార్పొరేటర్ కార్యాలయంలో రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కమిషనర్ నందన్ల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులతో మంగళవారం చర్చలు జరిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్య నిర్వహణ పనుల కోసం కార్మికులంతా వెంటనే తిరిగి విధుల్లో పాల్గొనాలని కమిషనర్, ఎమ్మెల్యేలు కోరారు. ఈ చర్చలలో మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు మూలం రమేష్, మాదాల వెంకటేశ్వర్లు, కత్తి శ్రీనివాసులు, పెంచల నరసయ్య తదితరులు పాల్గొన్నారు. PRO నెల్లూరు నగరపాలక సంస్థ. మనలోనే ఉన్నటువంటి వర్కర్స్లో ఒక క్రియాశీలకమైన వ్యక్తిని తీసుకొని తప్పచెప్పడం మార్నింగ్ మీకు చెప్పేది అదే వీసీ జరుగుతుంది, వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుంది. దానికోసం సార్ చెప్తే మార్నింగ్ చర్చల తర్వాత మనం అనుకున్నటువంటి కన్క్లూజన్ ప్రజెంట్ ఏదైతే రిజల్ట్స్లో వల్ల అవసరమైన సిబ్బందిని అట్లాగే మెటీరియల్ సప్లై చేస్తే దాని దగ్గర అది క్లీన్గా చేసి చూస్తామండి. ప్రధానంగా నాకు ఉన్నటువంటి అంతా పూర్తి సందర్భం లేదు. నాకున్న కనీస అవగాహనకి ఈ సర్వీస్ ఎన్ని స్టార్ట్ అవుతుంది కాంట్రాక్ట్ వ్యవస్థ. ఇప్పుడు మనం ఏమంటున్నాము, కాంట్రాక్టర్ వచ్చి మీరే మనకు చెప్తూ ఉంటాను దానికి నేను మధ్యాహ్నం ఒకటి మాట్లాడేస్తాను దానికి ఇబ్బంది. అందుకని నేనేమంటాను సార్ ఏదైనా పని చేసాడు నెక్స్ట్ వచ్చి మారాడు సార్ అయినా సింగపూర్లో ఉన్నారు. ఇప్పటికే శానిటేషన్ సమస్య ఈ యొక్క సమ్మె ఫలితంగా టెండర్ రద్దు చేస్తున్నారు. రెండోది నో స్ట్రైక్ అలర్ట్స్. ఆ పైలట్ ప్రాజెక్టు విధి విధానాలని మెటీరియల్ సప్లై చేస్తే వర్క్ అనేది మేము చేస్తూ ఉంటాం. అదేదో దాన్ని వాళ్ళకి అప్పచెప్తామని కమిషనర్ గారికి దానికి వినాయకులు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి దాన్ని అది కూడా ఇబ్బంది. మనకి అప్పచెప్పటం అంటే జనరల్గా కార్పొరేషన్ శాలరీస్ ఇవ్వాలి. జనరల్గా ఇంటి ముందు ఎట్లా చేస్తుందో అది చేస్తారు వాళ్ళకి కావాల్సింది. మాకు అప్పచెప్పడం అంటే మనకు అప్పచెప్పడం మీకే కార్పొరేషన్స్ ఎక్స్క్లూజివ్లీ మేము ఏం చెప్పామంటే ఒక వార్డుని పైలట్ ప్రాజెక్ట్ మోడల్ చేయాలనుకున్నప్పుడు ఎక్స్క్లూజివ్లీ మనకు ఉన్నటువంటి మ్యాన్ పవర్తో చేయండి. మీరు చేయాలనుకున్నటువంటి ఎక్స్పెరిమెంట్స్ లేకపోతే కొత్త రకమైనటువంటి ఏదో ఒక ప్లానింగ్ వర్క్లో మోడల్ మార్చాలనుకున్నారు, ఈ తరహా చేయాలనుకున్నారు, అవి మన మ్యాన్ పవర్తో చేయండి. మన సెక్రటరీస్ అవ్వచ్చు, ఎస్పీస్ అవ్వచ్చు, సోల్స్ కావచ్చు, వీరితో చేయండి అనేటువంటి ఎంత ఇష్టం ఎన్ని వీళ్ళు ఆ లైక్స్ అంతా వాటిని బేస్ చేసుకుని ఎంతమంది వర్కర్స్ అవుతాం అవసరమైన వాళ్ళని మనం ప్రొవైడ్ చేసుకుంటాం. ప్రొవైడ్ చేసి ఒక పైలట్ అయితే దాన్ని మొత్తం కూడా క్లీనింగ్ చూసి అంటే ఆ చేయటం అనేది కాంట్రాక్ట్ సిస్టమ్ కాకుండా కేవలం మన వర్కర్స్ ద్వారా చేయిస్తున్నారు. అది కూడా క్లియర్ కాంట్రాక్టర్ సిస్టమ్ అనేది మనకి ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఇంతకుముందు కిరాక్ కాంట్రాక్టర్ నేను కార్పొరేషన్ ఉద్యోగుల్ని అని చెప్పుకోవటం గౌరవంగా భావిస్తారు. కానీ కాంట్రాక్టర్ వ్యవస్థకి దాని ఊరంతా సిద్ధంగా మంచి నారాయణ బట్టి మాట్లాడుతున్నాను. ఎందుకంటే వాటితో మాట్లాడుకున్నా మనం ముందు వాళ్ళం నేనే ఒకటి చెప్పి ఇంకొక 3 బాగుంది మార్నింగ్ మంత్రి గారితో కూడా మాట్లాడారు. సింపుల్ మార్నింగ్ మంత్రి గారితో కమిషనర్ కూడా ఒకటి 3 సార్లు మాట్లాడాను. సరే నారాయణ సార్ అంటే నాకేదో కాంట్రాక్టర్ వ్యవస్థ చేయాలని చెప్పి నాకు ఆలోచన లేదు. పైలట్ ప్రాజెక్ట్ కింద వాడుతున్నాం. అదేదో నా కమిషనర్స్లో పెట్టి ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు కాంట్రాక్టర్ వ్యవస్థ వాళ్ళు వ్యతిరేకం కదా, అదేదో వర్కర్ని పెట్టి కాంట్రాక్టర్కి ఏదైతే వస్తువులు ఏర్పాటు చేసామో ఆ సహకారం అంతా ఇస్తాం అని అంటే సాయంత్రం మాట్లాడుతున్నాను సార్. నేను
మేము కమిషన్ గారు మాట్లాడుకున్న తర్వాత పంచాయతీ కమిషనర్ గారు ఈ గృహంలో మాట్లాడిన డెసిషన్ తీసుకోవడం 14 రోజుల జీతం అది సమీకరణ చేతులు ఇస్తాం, కేసు నమోదు వద్దు, తర్వాత కాంట్రాక్ట్ వ్యవస్థ వద్దు, మరియు పబ్లిక్ విధి విధానాలు ఏంటనేది గౌరవ మంత్రి పొంగు నారాయణ గారు వచ్చిన తర్వాత కార్మిక నాయకులతో పరిస్థితి ముఖ్యులతో మంత్రి గారి సమక్షంలో చర్చలు సంతోషం. అంటే సార్ 14 రోజులు ఇచ్చినానికి సార్ కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేస్తున్నామని మీకు చెప్పేసింది. వాళ్ళు రేపటి నుంచే విధుల్లో వాళ్ళు జాయిన్ అవుతారు. సో కేసులు ఎక్కడైనా పెట్టలేదు కాబట్టి అది ఇష్యూ కాదు. అదేమైనా ఉంటే మాట్లాడుకుంటూ అది తెలిసి ఎక్కడైనా కేసులు ఒక 2 కేసులు ఉంటుంది. అది మాట్లాడతాం, అది క్లియర్ చేస్తాం. ఓకే. 2, ఈ పైలట్ ప్రాజెక్టు విధి విధానాలు ఎట్లా అయిందనేది నారాయణ సార్ వచ్చిన తర్వాత మమ్మల్ని కూర్చోబెట్టి నేను నారాయణ సార్ మీరు మమ్మల్ని కూర్చొని అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. ఆ డెసిషన్ కూడా మీ ఆమోదం లేకుండా, మీ ఆమోదయోగ్యం కాకుండా మీకు వ్యతిరేకంగా డెసిషన్ తీసుకునే అవకాశం లేదు. ఒకటి మీరు చెప్పిన 100% ఓకే. ఇది ఒక్కటి ఒక వర్కర్కి అవార్డు ఇద్దామని అన్నదే ఆ పాయింట్ కాకుండా మిగతా అన్ని నారాయణ సార్ వచ్చిన తర్వాత మీరు మాట్లాడాలి, మనందరం కూర్చొని చేద్దాం. ఫైనల్గా ఏ డెసిషన్ తీసుకున్నా కూడా మీ ఆమోదయోగ్యం లేకుండా, ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులతో మంచికి చెడ్డకి ప్రజానికి ఫస్ట్ నుంచి ఇక్కడ నెల్లూరులో ఉండేది మీరే కాబట్టి, ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా వాళ్ళ తరఫున పోరాటాలు చేసేది మీరే కాబట్టి మీ ఆమోదయోగ్యం లేకుండా ఏదైనా ఒకటేంటే పైలట్ ప్రాజెక్ట్ ఓకే, ఆ వార్డు ఆ పర్టికులర్ వార్డు క్లీన్గా వచ్చేదాని తగ్గట్టుగా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మనం ప్లాన్గా దాన్ని మోడల్గా చూసుకొని మిగతా వాటిని చేయొచ్చు. అదే నా అయితే ఆ చేసే క్రమంలో సక్సెస్ అయింది. సక్సెస్ 2 జనానికి బెటర్ సర్వీస్ ఉండాలా, 2 పారిశుద్ధ్య కార్మికులు కూడా దీనివల్ల ఇబ్బంది రాలేదు, మేలు జరిగింది అనే ఫీలింగ్ ఉండాలా. కార్పొరేషన్ వచ్చినప్పుడు నెక్స్ట్ అవునా, కార్పొరేషన్ కూడా ఆర్థికంగా ఇది మెరుగ్గా ఉండాలి, అది కూడా వస్తుంది. ఇంకోటి మీరు మీ సమక్షంలో 7వ వార్డు కూడా దానికి సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ తయారు చేస్తున్నారు. లైవ్ లో ఉంది దానికోసం. చూడండి ఇప్పుడు 7వ వార్డు మార్నింగ్ ఇది ఆయన వాట, ఇది నా వాట, అది ఆయన వాట, అలాంటి లాగా అవార్డు కాంట్రాక్ట్ ఇస్తామంటారు. కాళేశ్వర గారికి కూడా అన్నారు. కాంట్రాక్టర్ కూడా ఎన్ని డిసైడ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులైనా మీరైనా అభ్యంతరం వ్యక్తమైనా ఇప్పుడు సరే మన చర్చలు స్టార్ట్ అయిందే రద్దు అని 7 రద్దు చేసి 7 లెటర్ పెడతాం. మరలా అజిటేషన్ జరగదు. 93 మందిని 60 years నుండే 4 నెలల నుంచి ఆపేశారు. ఇది ₹1 బెనిఫిట్ లేదు. వాళ్ళ వారసులకి ఇంతకుముందు ఏంటంటే 60 సంవత్సరాలు నిండితే వాళ్ళ కొడుకున్న కూతురున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు పని చేసేవాళ్ళు పెట్టేవాళ్ళు. ఇది ఒక మేజర్ బర్నింగ్ ఇష్యూగా ఉంది. ఇక్కడ కాల్ ఆఫ్ చేసి మళ్ళీ రేపు ఉదయం నుంచి దాని మీద కొట్లాడడం కాకుండా ఇది ఉన్నారు కాబట్టి కింది స్థాయి వాళ్ళు బాగోగులు పూర్తిగా తెలిసారు. మంచిగా ఉంది. ఇది కూడా ఇదే తరహాలో సాల్వ్ చేశారు. కార్పొరేషన్స్ అడ్జస్ట్ చేసుకున్నారు. ప్రీవియస్గా ఎవరైతే అవసరంగా రిలీవ్ అవుతారో వాళ్ళ ప్లేస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టుకున్నారు.
ఇంతకుముందు అంటే మీరు ఆ కార్పొరేషన్ ఏం తీసుకుంటే స్టేట్ డిస్టెంట్ ఏమన్నా మంత్రి మన మంత్రి దానికి మ్యాన్ పవర్ తక్కువ అంటున్నారు 93 ఇంకోటి మంది స్టేట్ నిమిత్తం లేకుండా మనకి ఇంతకుముందు ఏంటంటే డైరెక్ట్గా మన శాలరీ ఇచ్చేస్తారు. అది స్టేట్ లేదు సార్ ఈ టెండర్ నిలబడ్డా ఈ కాంట్రాక్ట్ రాకుండా ఉండడానికి కూడా సార్ అన్నారు ప్రొఫెసర్ సార్ ఉద్యమాలు పోరాటాలు అది మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. గతంలో వచ్చి నిలబడి నెల్లూరు నగర కార్పొరేషన్లో పారిశుధ్య కార్మికులు ఉద్యమ బాట పట్టడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు కూడా చాలా చోట్ల చాలా రకాలుగా ఈ యొక్క పారిశుధ్య సమస్యతో ఇబ్బందులు పడే పరిస్థితి. ఒక పక్క పారిశుధ్య కార్మికులు తమ హక్కుల కోసం తమ భద్రత కోసం సాగిస్తున్న ప్రజా ఉద్యమం, మరోపక్క ప్రజలు పడుతున్న అవస్థలు ఇవన్నీ గమనించినటువంటి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఈ యొక్క పారిశుధ్య కార్మికులకి, కార్మిక సంఘాల నాయకులకి, కమిషనర్కి, అధికార యంత్రాంగంతో చర్చలు జరిపి ఒక సామరస్యమైనటువంటి ప్రజలకు మేలు చేసే, కార్మికులకు మేలు చేసే ఒక పరిష్కారం కోసం కోరటం జరిగింది. ఈ విషయం మీద అటు నేను కానీ కమిషనర్ గారు కానీ పలు దఫాలుగా గౌరవ మంత్రి నారాయణ గారితో చర్చించడం జరిగింది. అన్నీ చర్చించిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఏదైతే పారిశుధ్య కార్మికులకి ప్రధానంగా ఉండే అభ్యంతరం కాంట్రాక్ట్ వ్యవస్థ, ఆ యొక్క కాంట్రాక్ట్ వ్యవస్థ వద్దు. ఏదైతే ఆ కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారా మీరు చేయాలనుకుంటున్నారో దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద అప్పచెప్తే మీరు అందుకు పూర్తిగా సహకరిస్తే నగర కార్పొరేషన్ పరంగా మాకు కావాల్సిన ఏర్పాట్లు చేసి చూపించి భవిష్యత్తులో అది నెల్లూరు నగరం అంతా కూడా విస్తరించేదానికి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పారు. వారి పారిశుధ్య కార్మిక సంఘాల నాయకుల సూచనలతో టెండర్ల వ్యవస్థని రద్దు చేస్తున్నట్టు నగర కమిషనర్ నందన్ ఓబులేష్ గారు స్పష్టంగా ప్రకటించారు. సో టెండర్ల వ్యవస్థ రద్దయింది. రెండోది 14 రోజులుగా కార్మికులు సమ్మె బాట పట్టారు. ఆ యొక్క సమ్మె కాలాన్ని వారికి జీతం కోత విధించకుండా ఆ జీతం ఇచ్చే విధంగా కూడా, ఎందుకంటే మానవత్వంతో ఆలోచన చేసి ఒక ఉదారవాదంతో ఆలోచన చేసి ఆ 14 రోజుల సమ్మె కాలాన్ని కూడా జీతం ఎలాంటి మినహాయింపు లేకుండా వారికి జీతం ఇచ్చే విధంగా కూడా అటు కమిషనర్ గారు, నేను గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారి సూచనలు సలహాల మేరతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సమ్మె కాలంలో ఎక్కడైనా ప్రజా ఉద్యమాలు జరిగే చోట 1-2 చోట్ల కాస్త ఉద్రిక్త పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు ఏదైతే పోలీసులు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి, ఆ కేసుల విషయం మీద కూడా జిల్లా అధికారులతో మాట్లాడి ఎలాంటి కేసులు లేకుండా చేస్తామని కూడా ఓ శాసనసభ్యుడిగా అందుకు నా వంతు కృషి ఉంటుందని కూడా మనవి చేయడం జరిగింది. ఇక పైలట్ ప్రాజెక్ట్ ఏదైతే నెల్లూరు నగర నియోజకవర్గం 9వ డివిజన్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఆ కార్యక్రమం చేపట్టామో ఆ పైలట్ ప్రాజెక్ట్ ఏ విధంగా చేపట్టాలా, ఇప్పటికైతే కాంట్రాక్ట్ వ్యవస్థ అనుకున్నాం. అభ్యంతరాలు వచ్చాయి కాబట్టి గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారు కూడా పెద్ద మనసుతో ఆ యొక్క కాంట్రాక్టర్ని వ్యవస్థని రద్దు చేశారు. మరి ఆ పైలట్ ప్రాజెక్ట్ ఏ విధంగా చేపట్టాలా అన్న అంశం మీద నారాయణ గారు విదేశాల్లో ఉన్నారు. వారు నెల్లూరుకు వచ్చిన తర్వాత ఒకరోజు ప్రత్యేకంగా మంత్రి పొంగూరు నారాయణ గారు, కార్మిక సంఘాల నాయకులు, ముఖ్యంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సోదరులు కామ్రేడ్ మోలో రమేష్ గారు, కామ్రేడ్ మాదాల వెంకటేశ్వర గారు, కామ్రేడ్ కత్తి శ్రీనివాసులు గారు, ఇతర నాయకులు అందరం కూడా పారిశుధ్య ప్రతినిధులు అందరం గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారి సమక్షంలో కూర్చొని అప్పుడు కార్మిక సంఘాల ఆమోదం మేరకే కార్మిక సంఘాల మనోభావాల్ని, పారిశుధ్య కార్మికుల మనోభావాలను గౌరవిస్తూ వాళ్ళ అంగీకారంతోనే కొత్త నిర్ణయం చేపడతామని చెప్పని తెలియజేసుకుంటూ వెంటనే స్పందించి అలా అయితే వెంటనే మేము ఈ యొక్క సమ్మె విరమిస్తామని చెప్పిన దానికి మరోసారి సిపిఎం సిఐటి నాయకులకి పారిశుధ్య కార్మికులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెల్లూరు నగరపాలక సంస్థల పరిధిలో ఉన్నటువంటి పారిశుధ్య కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు ముగింపు పలికేందుకు చొరవ తీసుకున్నటువంటి గౌరవ రూరల్ శాసన సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మూలం రమేష్ గారికి, మాధవ వెంకటేశ్వర గారికి, మరి కత్తి శ్రీనివాసులు గారికి, అదేవిధంగా కోటమిరెడ్డి గిరిధరెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి కార్మికులు, ప్రజా సంఘాల వారందరూ కూడా నమస్కారాలు. మీ అందరికీ తెలిసిందే, గత 14-15 రోజులుగా
కార్మికులు సమ్మె పట్టారు. దానివల్ల పారిశుద్ధ్యం అనేది కూడా కొంతవరకు దెబ్బతింది. మిగిలినటువంటి రెగ్యులర్ వర్కర్స్ ద్వారా, అడిషనల్ వర్కర్స్ ద్వారా, శానిటరీ సెక్రటరీలు కానివ్వండి, ఎస్ఐలు కానివ్వండి, ఎస్ఎస్లు కానివ్వండి, డే అండ్ నైట్ కష్టపడినప్పటికీ కొంత కొరత ఉంది. ప్రజారోగ్యానికి భంగం కలిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అటు ఎప్పటికప్పుడు మంత్రి గారితో మాట్లాడుతూ, ఇటు ఎమ్మెల్యే గారు కానివ్వండి, డిప్యూటీ మేయర్ కుమార్ గారితో కానివ్వండి, అందరితో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వీరితో కూడా పలు దఫాలుగా చర్చలు జరిపి మొత్తం మీదుగా ఈ సమ్మెకు ప్రధాన కారణమైనటువంటి 9వ వార్డులో టెండర్ విధానం ద్వారా పైలట్ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం అనేటువంటిది ప్రధాన వారి యొక్క డిమాండ్, దాన్ని రద్దు చేయాలనేటువంటిది. అయితే మంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఎమ్మెల్యే గారి యొక్క సూచనల మేరకు దాన్ని టెండరు అనేటువంటిది ఒక ఉద్దేశం, టెండరు అంటే ఒక ప్రైవేట్ వ్యక్తికి అప్పచెప్పేటువంటిది కాకుండా దాన్ని ఒక మోడల్ వార్డుగా చేయాలంటే అందులో ఎండ్ టు ఎండ్ శానిటేషన్ 100% శానిటైజ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని క్వింటాల్స్ ఆఫ్ లైమ్ బ్లీచింగ్ అవుతుంది, ఎన్ని వెహికల్స్ అవసరం అవుతాయి, ఎన్ని బిన్స్ అవసరం అవుతాయి అనేటువంటి అసెస్మెంట్ కోసం ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేయలేటువంటి ఉద్దేశంతో టేకప్ చేసింది. కాబట్టి అది కూడా వారికి మద్దతుగా వారి మద్దతు లేదు కాబట్టి దాన్ని అందరి దృష్ట్యా, కార్మికుల యొక్క సంక్షేమ దృష్ట్యా దాన్ని రద్దు చేస్తూ ఆ పైలట్ ప్రాజెక్టు వారే టేకప్ చేసే విధంగా వారిలో ఉన్నటువంటి యాక్టివ్గా ఉండేటువంటి వర్కర్స్ కానివ్వండి వారే టేకప్ చేస్తూ ఆ సిఐటియు నాయకుల యొక్క మద్దతుతో వాళ్ళే దాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేసి మేమే చూపిస్తామని అన్నారు. సంతోషం, ఇది శుభదాయకం. ఖచ్చితంగా వారే చొరవ తీసుకొని మేమే మాకు కావాల్సినటువంటి మీటర్లు ఇవ్వండి, మేమే ఈ వార్డుని మోడల్ వార్డుగా చేసి చూపిస్తూ తర్వాతి కాలంలో అన్ని వార్డ్స్ కూడా ఆ విధంగా చేయడానికి మేము చొరవ తీసుకుంటామన్నారు. కాబట్టి దానికి వారందరికీ అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ టెండర్ ప్రాసెస్ ఏదైతే కాల్ఫర్ చేస్తున్నారో దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి ప్రకటిస్తూ వారిని కూడా విధుల్లో జాయిన్ అయ్యి నగర పారిశుద్ధ్యాన్ని వారందరూ కూడా పరిరక్షించాల్సిందిగా వారందరినీ కోరుతూ ఈ విషయంలో చొరవ తీసుకున్నటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి తెలియజేస్తూ అందరూ కూడా రేపటి నుంచి విధుల్లో జాయిన్ అవుతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఓకే సార్. గౌరవనీయులైన శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, కమిషనర్ గారు, అట్లాగనే కార్మిక సోదరులు, మన నాయకులు చర్చలు జరిగాయి. మన అందరి సమక్షంలో కమిషనర్ గారి వారు మాట్లాడి ఏదైతే చెప్పారో ఈ 14 రోజులు శాలరీస్ కానీ లేదు ఇప్పుడు వరకు జరిగినటువంటి సమ్మెలో కేసులు వాటిని మాట్లాడి పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే గారు చెప్పారు. వాటిని పరిష్కారం కోసం రాబో కాలంలో ఏదైతే 93 మంది 60 సంవత్సరాలు నిండి వాళ్ళని తొలగించి ఉన్నారు ఆ ప్లేస్లో కూడా వాళ్ళ బదిలీ వాళ్ళకు సంబంధించినటువంటి కార్మికులను పెట్టుకునేదానికి కూడా చర్చిస్తామన్నారు. అది మంచిది. అందువల్ల రాబో కాలంలో ఈ సమ్మెని ఈ రోజుతో ముగించి కార్మికులు ఈరోజు పనులు ఇవ్వబోతారు. అయితే కాంట్రాక్ట్ సిస్టాన్ని రద్దు చేస్తున్నారు కాబట్టి దానికి సంతోషం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.